తెలియజేస్తున్నాను. మీ అభిమాన తమ్ముడుగా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నాగేంద్ర నాయక్ చౌహాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నానన్న. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కడప జిల్లాలో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అనేది పూర్తిగా గాడి తప్పింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అభివృద్ధిని పక్కన పెట్టి ఎంతసేపు అమరావతినే అజెండాగా తీసుకొని అమరావతిని మాత్రమే ఈ ప్రపంచానికి చూపించే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. నిజంగా ఇది చాలా దారుణం. ఈరోజు మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1924 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా ఆ రోజు 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. మరి ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అమరావతిని ఒక్కదానిని ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేయాలని చూస్తే మరి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంత బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి, రాయలసీమ ప్రాంతం యొక్క రైతుల యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ఉండి, కడప జిల్లాలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు ఒక మహిళ పైన నడి రోడ్డు పైన జనసేన నాయకుడు పోలీసు చేతిలో ఉన్నటువంటి లాఠీని తన చేతిలోకి లాక్కొని ఒక మహిళని నడి రోడ్డు పైన దాడి చేస్తూ ఉంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ మహిళల పైన దాడి చేసినా, మహిళల పైన కన్నెత్తి చూసినా వారి నరాల కట్ చేస్తారని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మహిళల కల్లా కన్నెత్తి చూస్తే అదే ఆఖరి రోజు అవుతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి అంతేకాకుండా అబద్ధపు హామీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పారు. దాదాపు 1 కోటి మంది యువతను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలంతా మోసం చేశారు. ఈ రోజు ప్రతి మహిళకు ఎన్నికల హామీలో 1,500 రూపాయల చొప్పున నెల ఇస్తానని చెప్పేటువంటి మాట వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా మహిళలకు అన్యాయం చేస్తా ఉన్నారు, నిరుద్యోగులకు అన్యాయం చేశారు, ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అన్యాయం చేశారు. ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఎంతో అవసరమైంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు. ఈ రోజు నిజంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఈ రోజు ఆగిపోవడం వల్ల ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టినటువంటి పాపాల ఈ తెలుగుదేశం ప్రభుత్వం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఈ రోజు మారుమూల ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మా గిరిజన జాతి బిడ్డల యొక్క సంక్షేమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. గిరిజనులకు రావాల్సినటువంటి హక్కులను కాలరాస్తా ఉంది. రాబోయే రోజుల్లో జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తాం. జగనన్నతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే అది జగనన్న సారథ్యంలోనే జరుగుతుంది. 2029లో జగనన్నను మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి రాజీ లేని విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులందరినీ చైతన్యం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి మారాలి. ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పాలన కొనసాగించాలని చెప్పి హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో జగన్ నాయకత్వాన్ని బలపరుస్తాం, జగన్ ముఖ్యమంత్రి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ నాగేంద్ర నాయక్ చౌహాన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అభిమాన తమ్ముడుగా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నాగేంద్ర నాయక్ చౌహాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నానన్న. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కడప జిల్లాలో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అనేది పూర్తిగా గాడి తప్పింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అభివృద్ధిని పక్కన పెట్టి ఎంతసేపు అమరావతినే అజెండాగా తీసుకొని అమరావతిని మాత్రమే ఈ ప్రపంచానికి చూపించే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. నిజంగా ఇది చాలా దారుణం. ఈరోజు మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1924 మధ్య ముఖ్యమంత్రిగా